ఇవాళ అయితే నేను ఘీ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీ అందరికీ చెప్తాను. పాలది అట్టు ఉంటుంది కదా, అది నేను 15 డేస్ నుంచి స్టోర్ చేసుకొని ఉంచుకున్నా. స్టోర్ చేసేటప్పుడు అలా 2 స్పూన్స్ అంతా కర్డ్ వేసి నేను ఉంచిన. మనం ఎప్పుడైతే ఘీ కోసం మిక్సీ జార్ పెడతామో అప్పుడైతే అట్టు అనేది కూల్ ఉండాల, చాలా అంటే చాలా కూల్ ఉండాల. మిక్సీ జార్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మిక్సీ పెట్టాలా. అయితేనే వాటర్ ఇంకా అట్టు అనేది సెపరేట్ అవుతుంది. ఎప్పటిదాకా అట్టు సెపరేట్ కాదు వాటర్లకి అప్పటిదాకా మిక్సీ పట్టాలా. చూడండి ఎలా అంటే ఇప్పుడు ఇది ఈ టైప్లో ఉన్నది కదా, ఇప్పుడు మిక్సీ పట్టినాక ఎలా అయింది చూడండి. ఇలా అట్టు మొత్తం సెపరేట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకున్నాలా. మొత్తం మిక్సీ పట్టేసుకొని నేనైతే ఒక బౌల్లో తీసుకున్నా. వన్ సైడ్ మొత్తం కూల్ వాటరే తీసుకున్నా. 7-8 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలా. ఎప్పటిదాకా అయితే ఈ మిల్క్ వాటర్ కాకుండా వైట్ వాటర్ ఎప్పటిదాకా అయితే రావో అప్పటి వరకు కడగాల. అయితేనే గీది టేస్ట్ అనేది పుల్లగా లేకుండా మంచిగా వస్తుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఒక్కసారి మీరు మంచిగా అబ్జర్వ్ చేసిండ్లా, దీంట్లో నేను వాటర్ మొత్తం క్లీన్ వచ్చే వరకు నేను కడుక్కున్నా. మీకు నెక్స్ట్ బటర్ రెసిపీ కావాలైతే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో పెడతా బటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని. మంచిగా దీన్ని బాయిల్ చేయాలి. ఇప్పుడు 2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉంచాలి, ఎందుకంటే ఇది మొత్తం మెల్ట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లోనే ఉంచాలా. వన్ మినిట్కి మిక్స్ చేసుకుంటూనే ఉండాలా. ఎట్లేమంటే మిక్స్ చేయకపోతే మొత్తం అది కింద అంటకపోతుంది, మళ్ళీ టేస్ట్ మొత్తం మాడి వస్తుంది. గ్యాస్ ఆఫ్ చేయకముందు 2 మినిట్స్ ఉన్నదంటే ఒక 2 ఇలాచీ తీసుకొని దాన్ని పీల్ చేసి దాంట్లో వేసేయాలా. ఎట్లేమంటే టేస్ట్ కోసం కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఘీ అయితే రెడీ అయింది. కొంచెం కూల్ అయినాక రూమ్ టెంపరేచర్లో వచ్చినాక నేనైతే నా స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసి అయితే ఉంచుకుంటా. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.